నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో కాశీక్షేత్రంలో కాశీ విశ్వేశ్వరుడు సాక్షాత్కరించినప్పుడు శంకరాచార్యుల వారు ఏ విధంగా ప్రవర్తించారు అనే సన్నివేశంలో ఉన్నాం. ఆయన ఆశ్చర్యము, ఆనందం, వెంటనే సాష్టాంగ నమస్కారం చేశారు ఆ విశ్వేశ్వరుడికి. వినయ విధేయతలతో నిల్చున్నారు. అప్పుడు ఆ విశ్వేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, నాయన, సర్వకాల సర్వావస్థలలో సర్వజీవరాశులలో ఒకే చైతన్యాన్ని దర్శిస్తున్న నీవు మహాజ్ఞానివి, సర్వజ్ఞుడవు. ఈ అద్వైత భావాన్ని వ్యాసుడు బ్రహ్మసూత్రాల ద్వారా ప్రతిపాదించాడు. అది ప్రస్తుతం కలి దోష దూషితమై ఉంది కనుక దాన్ని మరలా సరైన పద్ధతిలో సమన్వయించి చక్కని భాష్యాన్ని రచించవలసి ఉంది. దానికి నీవే అర్హుడవు అని అనుగ్రహించి అంతర్హితుడయ్యాడు. అటు గురువుగారి ఆదేశం, ఇటు విశ్వేశ్వరుని అనుగ్రహం శంకరుల ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేశాయి. అప్పటికి ఆయన వయస్సు 12 ఏళ్ళు. బాదరాయణులు అనే నామాంతరం కలిగిన వేదవ్యాసుల వారు 555 సూత్రాలతో రచించిన గ్రంథమే బ్రహ్మసూత్రాలు. అందులో 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటిది సమన్వయాధ్యాయం. అన్ని ఉపనిషత్తుల ఉద్దేశ్యం అద్వితీయ బ్రహ్మను ప్రతిపాదించడమే అని ఆయా ఉపనిషత్తులలోని కొన్ని వాక్యాలు ఇందులో సమన్వయించబడ్డాయి. రెండవది అవిరోధ అధ్యాయం. ఇందులో వేర్వేరు మతాలలో సాంఖ్యం, వైశేషికం మొదలైన వాటితో అద్వైతానికి విరోధం లేదు అని ప్రతిపాదించబడింది. మూడవది సాధన అధ్యాయం. బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి సాధకుడు అవలంబించవలసిన వేర్వేరు మార్గాలు ఇందులో వివరింపబడ్డాయి. ఇక చివరిది ఫల అధ్యాయం. జీవించి ఉండగానే బ్రహ్మ సాక్షాత్కారం పొందడం, మరణ స్వరూపం, నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం, విదేహ ముక్తి మొదలైన సాధన ఫలాలు వర్ణింపబడ్డాయి. ఈ గ్రంథానికే బ్రహ్మమీమాంస, ఉత్తరమీమాంస, బ్రహ్మసూత్రములు, శారీరక మీమాంస అనే పేర్లు ఉన్నాయి. ఈ గ్రంథంలో వ్యాసుల వారి హృదయాన్ని గ్రహించి శంకరులు ప్రతి సూత్రానికి, ప్రతి పదానికి అర్థ వివరణ చేస్తూ తగిన ఉదాహరణలనిస్తూ సంపూర్ణమైన వ్యాఖ్య వ్రాశారు. దీనికే బ్రహ్మసూత్ర భాష్యం అని పేరు. ఇందులో మొదట పీఠికాప్రాయంగా మానవునికి అజ్ఞానం ఎందువల్ల కలుగుతున్నదో, ఈ గ్రంథాన్ని దేనికోసం చదవాలో వివరించబడింది. దీనికి అధ్యాస భాష్యం అని పేరు. శంకరులు బ్రహ్మసూత్రాల్లో మొదటి 4 సూత్రాలకు చేసిన భాష్యమే అద్వైత తత్వ సారాంశాన్ని అందిస్తుంది. అందువల్ల అది చతుస్సూత్రి అనే పేరుతో విస్తృత ప్రచారాన్ని పొందింది. బ్రహ్మసూత్ర భాష్యాన్ని శంకరులు దాదాపు 4 సంవత్సరాలు శ్రమించి రచించి శిష్యుల చేత సాధన చేయించి పండిత ప్రశంసలు పొందారు. ఈ కాలంలోనే వారు 12 ఉపనిషత్తులకు, భగవద్గీతకు భాష్యాలు రచించారు. ఈ విధంగా వారు ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత వీటన్నింటికీ భాష్యాన్ని రచించి ప్రస్థానత్రయ భాష్యకర్త అయ్యారు. ఇవిగాక విష్ణు సహస్రనామం, లలితా త్రిశతి, సనత్సుజాతీయం మొదలైన 9 గ్రంథాలకు భాష్యాలు రచించారు. శంకరుల రచనలతో, శంకర శిష్యుల అధ్యయనంతో కాశీ నగరం
అద్వైత సిద్ధాంత నిలయంగా మారింది. శంకరులు కాశీక్షేత్రంలోని సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో లఘు రచనలు చేశారు. వాటిలో కాశీ పంచకం ప్రసిద్ధమైంది. అందులో చివరి శ్లోకం ఇది: కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపినీ జ్ఞానగంగా భక్తి శ్రద్ధా గయేయం నిజ గురుచరణ ధ్యానయోగ ప్రయాగ విశ్వేశోయం తురీయ సకల జనమనస్సాక్షిభూతోంతరాత్మా దేహే సర్వం మదీయే యది వసతి పునస్తీర్థమన్యత్ కిమస్తి. ఈ శరీరమే కాశీక్షేత్రం, జ్ఞానమే ముల్లోకాలలో వ్యాపించిన గంగామాత, భక్తి శ్రద్ధ ఇదే గయ, తన గురు చరణాలను ధ్యానించే యోగమే ప్రయాగ, మోక్షమే సకల జనుల మనస్సులలో సాక్షిగా అంతరాత్మగా ఉన్న ఈ విశ్వేశ్వరుడు. ఈ విధంగా నా దేహంలోనే అన్నీ ఉన్నప్పుడు మరొక కాశీ తీర్థం ఏముంది? కాశీక్షేత్రవాసులందరినీ జ్ఞానోన్ముఖులుగా చేయడానికి శంకరులు చేసిన ప్రయత్నం ఇది. కాశ్యాంతు మరణాన్ముక్తి అని కాశీలో నివసించలేకపోయినప్పటికీ కనీసం చివరి దశలో మరణించినా ముక్తి లభిస్తుంది అని పెద్దల వాక్యం. ఈ వాక్యాన్ని జ్ఞానపూర్వకంగా గ్రహించకుండా కేవలం భౌతికంగా భావించటం, శరీరాలను కాశీలో పెట్టి మనస్సులను సంసారాల్లో భ్రమింపజేయడం తప్పు అని శంకరులు ఇలా ప్రబోధించారు. శరీరం కాశీలో ఉండటం కాదు, కాశీయే శరీరంలో ఉండాలి. జ్ఞానమనే గంగ, భక్తి శ్రద్ధలు అనే గయ, ధ్యానమనే ప్రయాగ మనలో ఉంటే విశ్వేశ్వరుడు నిరంతరం మనకు కనిపిస్తూనే ఉంటాడు. అదే త్రివేణి సంగమం. అప్పుడే నిజంగా మనం కాశీలో ఉన్నట్లు. కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపినీ జ్ఞానగంగా. ఓం నమో వెంకటేశాయ.